అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఏంటి ఈ వెదర్లో వేడి వేడిగా క్రిస్పీగా ఏమైనా తినాలని ఉందా? అయితే మీరు ఖచ్చితంగా ఈ ఆనియన్ వడ ట్రై చేయాల్సిందే. మెయిన్గా శనగపిండి ఆనియన్స్ ఉంటే చాలు, జస్ట్ ఇంట్లోనే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చు. అలాగే వేడి వేడిగా కూడా తినొచ్చు. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వారికి కూడా చాలా నచ్చుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఆనియన్స్ వడ సింపుల్ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో, ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఈ స్నాక్ రెసిపీ చేయడానికి ముందుగా మనకి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు తీసుకోండి. వీటిని వీలైనంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టండి. అలాగే 6 నుంచి 7 పచ్చిమిర్చిని తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్స్ చేయడానికి ఒక బౌల్ తీసుకోండి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేయండి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేయండి. ఇప్పుడు మెయిన్గా 1 కప్ శనగపిండి కూడా వేయండి. దాంతోపాటు 2 స్పూన్స్ బియ్యం పిండి వేయండి. బియ్యం పిండి వేయడం వలన మనకి వడ అనేది విడిపోకుండా వస్తుందండి. అందుకని 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేయండి. మరీ ఎక్కువ వాటర్ అయితే వడ అనేది విడిపోతుందండి. అందుకని వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్స్ చేసుకుని అలాగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని లాస్ట్లో మరొకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేయండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాకనే మనం ప్రిపేర్ చేసుకున్న వడని ఒకటిగా వేసుకుందాం. అలాగే ఈ వడలను ఫ్రై చేయడానికి మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. కొంచెం ఆయిల్ అయినా బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా వడ వేసాక ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. ఈ వడలను హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల పిండి పిండిగా తడిగా ఉంటుంది. అలాగే మీరు లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఆయిల్ అనేది బాగా వడలు పీల్చుకుంటాయండి. అందుకని మీరు మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి. అప్పుడే మనకి వడ అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి. అలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాక లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక మరోవైపు టర్న్ చేసి అటు కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఆయిల్ నుంచి ప్లేట్లోకి తీసుకుందాం. మీరు కావాలంటే టిష్యూ పేపర్లో కూడా తీసుకోవచ్చు. ఇలాగే మిగతా వడలను కూడా ఫ్రై చేసి తీసుకుందాం. వేడి వేడిగా క్రిస్పీగా శనగపిండితో వేసిన స్నాక్ రెసిపీ రెడీ. ఇవి బయట నుంచి క్రిస్పీగా లోపల కాస్త స్మూత్గా టేస్టీగా ఉంటాయండి. సింపుల్గా వేడిగా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు వీటిని టమాటా సాస్తో కలిపి తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్